హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతిగా పేరున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇటీవల అమరావతి వేదికగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకమైన నిర్ణయాలకు వేదిక అయింది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అనేక సున్నితమైన మరియు ఆర్థికపరమైన అంశాలపై చర్చలు జరిపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలాగా ప్రభుత్వం మరియు పలు గుడ్ న్యూస్‌లను అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయాలు కేవలం సాధారణ ప్రకటనలకే పరిమితం కాకుండా ఉద్యోగుల సామాజిక భద్రతను పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక మలుపుగా అయితే నిలవనున్నాయి. ముఖ్యంగా పెన్షన్ విధానంలో మార్పులు మరియు పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఒక అత్యంత క్లిష్టమైన సమస్యకు ఇటీవల కేబినెట్ భేటీలో శాశ్వత పరిష్కారం లభించింది. అదేమిటంటే సెప్టెంబర్ 1, 2004 కంటే ముందే ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయబడినప్పటికీ కొన్ని పరిపాలనాపరమైన మరియు సాంకేతిక కారణాల వల్ల ఆ తేదీ తర్వాత విధుల్లో చేరినటువంటి ఉద్యోగుల భవిష్యత్తు గురించి వీరందరూ కూడా ఇప్పటివరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో ఉండి తమ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ఉంటుందో లేదో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిని పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. మరి దీనివల్ల సుమారు 11,000 మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి పెన్షన్ హక్కు పొందే హక్కు అయితే లభించింది. ఇది వారి వృద్ధాప్యానికి ఒక బలమైన భరోసా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క 11,000 మంది ఉద్యోగుల జీవితకాల కల నెరవేరిందని చెప్పవచ్చు. సీపీఎస్ నుండి ఓపీఎస్‌కి మారటం అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు. ఇది ఆ ఉద్యోగి యొక్క పదవీ విరమణ అనంతర జీవితానికి సామాజిక రక్షణను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో స్వాగతిస్తూ ఇది ఒక చారిత్రాత్మక విజయమని అభివర్ణిస్తున్నాయి. దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ సేవలో గడిపిన ఉద్యోగికి తన రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా జీవించేలాగా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని నిజంగా అభినందనీయం. మరోవైపు కేబినెట్‌లో తీసుకున్నటువంటి మరొక అద్భుతమైన నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యు, గురుకుల పాఠశాలలు మరియు వివిధ ప్రభుత్వ సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును సవరించడము. మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన శాఖల్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 62 ఏళ్లుగా ఉండగా, ఈ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం 60 ఏళ్లుగానే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గిస్తూ అందరికీ సమాన న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో వీరి పదవీ విరమణ వయస్సును కూడా 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించడం జరిగింది. మరి దీనివల్ల వేలాది మంది అనుభవజ్ఞులైన ఉద్యోగులు అదనంగా మరో 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో కొనసాగే అవకాశం అయితే లభించడమే కాకుండా, వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఈ యొక్క పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం కేవలం ఇప్పటి నుంచి మాత్రమే కాకుండా, గత తేదీ నుంచి అనగా జనవరి 1, 2022 నుండి పాత తేదీతో వర్తింపచేయాలనైతే నిర్ణయించింది. ఇది ఒక సాధారణమైన మరియు అత్యంత సాహసోపేతమైన నిర్ణయము. దీని ప్రకారం జనవరి 1, 2022 తర్వాత 60 ఏళ్లు నిండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరినీ కూడా తిరిగి విధుల్లోకి ఆహ్వానించనున్నారు. వారిని మళ్ళీ సర్వీస్‌లోకి తీసుకొని 62 ఏళ్లు నిండే వరకు కూడా పనిచేసేలాగా సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉంటున్న వేలాది మందికి తిరిగి ప్రభుత్వ గౌరవాన్ని పొందే సువర్ణ అవకాశం దక్కింది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో వారి అనుభవాన్ని మళ్ళీ వినియోగించుకోవడానికైతే ఉపయోగపడుతుంది. మరి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ యొక్క విప్లవాత్మక నిర్ణయాల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రివర్గానికి
కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న మానవీయ కోణం మరియు సానుకూల దృక్పథం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని ఓపీఎస్ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తమపై ఉన్నటువంటి బాధ్యతను నిలబెట్టుకుందని వారు కొనియాడుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల మేలు కోరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పవచ్చు.